చేసిందో మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పటి వరకు కూడా 5 జిల్లాలు టూర్ చేయడం అయింది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ ఈ డిస్ట్రిక్ట్స్ అయింది. రేపు వరంగల్ జిల్లా పోతున్నాము. ప్రతి జిల్లాలో కూడా 50-60-70 రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. ఒక 150 మంది 200 మంది వాళ్ళు వచ్చి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం బాగా జరుగుతుంది. ఇవాళ కూడా పొలిటికల్ పార్టీస్ వచ్చి రిప్రజెంట్ చేసినారు, మేజర్ అసోసియేషన్స్ వచ్చి ఇవాళ చేసినారు, నిన్న చేసినారు. రిప్రజెంటేషన్స్ బాగానే వాళ్ళ రెస్పాన్స్ బాగుంది. రిప్రజెంటేషన్స్లో ఎక్కువ మటుకు వాళ్ళు కోరేది ఏంటంటే ఈ బీసీ ఏదైతే పర్సంటేజ్ పాపులేషన్లో దాని ప్రకారంగా రిజర్వేషన్ కావాలని చెప్పి ఎక్కువ మంది కోరుతా ఉన్నారు. దాంతోపాటు కొన్ని సంఘాలు ABCDE అంటే ఏదైతే క్లాసిఫికేషన్ ఉందో దాని ప్రకారం కూడా క్లాసిఫికేషన్ ఉంటే అన్ని వర్గాలకు కూడా చెందుతుంది. కొంతమంది ఈ బీసీలో కూడా కొంతమంది కొన్ని కులాల వాళ్ళే ఇంత పొలిటికల్ వాళ్ళు ఎదిగినారు, మిగతా వాళ్ళకి ఆపర్చునిటీ కానీ రాలేదు. కాబట్టి వాళ్ళని కూడా ఏ విధంగా ప్రొటెక్ట్ చేయవలసిందిగా కోరుతాం. సుప్రీంకోర్టు అనేది 50% SC, ST, BC దాటొద్దని చెప్పి నిబంధనలు పెట్టినారు. ఇప్పుడు మనకు SC, ST పర్సంటేజ్ మాత్రం 2011 సెన్సెస్ ప్రకారం వాళ్ళది జనాభా లెక్కలో ఉంది. బీసీది ఇప్పటి వరకు కూడా మనకి సెన్సెస్లో డేటా లేదు. ఇప్పుడు ఈరోజు హౌస్ టు హౌస్ ఎన్యుమరేషన్ అయితే ప్లానింగ్ డిపార్ట్మెంట్ వస్తాం, దానికి వచ్చిన తర్వాత మనకు బీసీ పాపులేషన్ ఎంత పర్సంటేజ్ ఎంత తెలుస్తుంది. దాని వచ్చిన తర్వాత మనం ఏ విధంగా చేయాలనేది రిపోర్టు కమిషన్ ఫైనలైజ్ చేస్తాం. గవర్నమెంట్ ఆర్డర్ అని నెల రోజుల లోపల రిపోర్ట్ ఇవ్వమని చెప్పినారు. ఎందుకంటే వాళ్ళు హైకోర్టుకు ఏదో డెడ్ లైన్స్ ఫిక్స్ చేసినామని చెప్పినారు. సరే ట్రై చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇదంతా కూడా ఈ బీసీ ఇనామినేషన్ వచ్చిన తర్వాత దాంట్లో పొందుపరచాలి. కాబట్టి ఒకవేళ డేటా టైంకి రాకపోతే ఎక్స్టెన్షన్ టైం పడుతుంది.